అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన పొరుగువాడి దెయ్యం అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 1986 చందమామలో ప్రచురింపబడింది. సింగవరం అనే గ్రామంలో రంగరాజు అనే భూస్వామి గ్రామానికి మధ్య 2 అంతస్తుల మేడలో కాపురం ఉంటున్నాడు. ఆయన మేడకు పక్కనే పాతబడిపోయిన పెంకుటిల్లొకటి ఉన్నది. అది శివయ్య అనే పేదవాడిది. శివయ్య లాంటి వాడు తన పొరుగు కావడం రంగరాజుకు చాలా కోపంగా ఉండేది. ఆయన వాణ్ణి ఏదో విధంగా ఆ ఇంట్లో నుంచి తరిమెయ్యాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఒరేయ్, నీ దిక్కుమాలిన కోళ్ళు నా పెరట్లోని మొక్కలు పాదులు కెలికి పాడు చేస్తున్నవి అని ఒకరోజు, నీ ఇంటి నుంచి వస్తున్న కుళ్ళు నీరంతా నా మేడ ముందు ప్రవాహం కట్టిపోతున్నది జాగ్రత్త అని మరొక రోజు శివయ్య మీద కేకలు వేస్తూ ఉండేవాడు. శివయ్యకు భూస్వామి రంగరాజు ఎత్తుగడ తెలుసు. వాడు అక్కడా ఇక్కడ కూలినాలి చేసుకుంటూ తండ్రులు వదిలిపోయిన పాత పెంకుటింట్లో భార్యాబిడ్డలతో కాలం గడుపుతున్నాడు. ఆ ఇల్లు రంగరాజుకు అమ్మడం జరిగితే ఇక ఆ గ్రామంలో వాడికి తలదాచుకునేందుకు ఆశ్రయం దొరకదు. తన కేకలకు బెదిరింపులకు శివయ్య లొంగిరాకపోయేసరికి రంగరాజు ఒకనాడు బాగా ఆలోచించి శివయ్యను తన ఇంటికి పిలిపించి, ఒరేయ్, నువ్వు పెంచే కోళ్ళు కొక్కిరాయల వల్లే కాదు, నీ పిల్లల వల్ల కూడా నా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతున్నది. మీ వాళ్ళ అరుపుల కారణంగా నాకు సరిగా నిద్ర పట్టడం లేదు. పూజకు కూడా భంగం కలుగుతున్నది. నీ కొంప కాలిపోతే తప్ప నీతి బాధలు నాకు తప్పేలా లేవు అన్నాడు కోపంగా. కొంప కాలిపోవటం అన్న రంగరాజు మాటల్లోని సూచన గ్రహించిన శివయ్యకు ఆయన తలుచుకుంటే అంత పని చేయగలడన్న నమ్మకం కలిగింది. ఇక అలాంటి పొరుగువాడు పెట్టే బాధలు సహించడం కన్నా గ్రామం వదిలిపోవడమే క్షేమం అనుకుని వాడు అడిగిన ధరకు ఇంటిని రంగరాజుకు అమ్మి భార్యాబిడ్డలతో ఎటో వెళ్ళిపోయాడు. కొంతకాలం జరిగాక రంగరాజుకు ఉన్నట్టుండి కొన్నాళ్ల పాటు పట్నవాసం చేయాలన్న కోరిక కలిగింది. ఆయన పట్నంలో నలుగురు మసిలే నడివీధిలో అమ్మకానికి వచ్చిన ఇల్లొకటి కొని కాపురం అందులోకి మార్చాడు. రంగరాజు ఆ ఇంట్లో దిగిన మర్నాడే పక్క ఇంటిలో ఏదో కోలాహలం ప్రారంభమై జనం మూగడం గమనించాడు. అక్కడేం జరుగుతున్నదో చూద్దాం అన్న కుతూహలంతో ఆయన ఆ ఇంటి ముందుకు వెళ్ళాడు. అక్కడ చేరిన గుంపుల్లో ఒకణ్ణి రంగరాజు ఏం జరుగుతున్నదని అడిగాడు. దానికి అతను, ఈ ఇంటి యజమాని బోలెడు ధర పెట్టి ఈ ఇల్లు కొన్నాడు. అయినా ఒక్కరోజు కూడా అతను ఈ ఇంట్లో ప్రశాంతంగా కాలం గడపడం అంటూ జరగలేదు. ఇంటిని ఒక దెయ్యం పట్టి పీడిస్తున్నది. ఎన్ని మంత్ర తంత్రాలు ప్రయోగించినా అది ఇంటిని వదిలిపోవడం లేదు. ఇంటి యజమాని ఆఖరి ప్రయత్నంగా మలయాళ దేశం నుంచి వచ్చిన ఒక గొప్ప మంత్రగాడిని పిలిపించాడు. ఈ గొడవంతా అదే అని చెప్పాడు. రంగరాజు ముందుకు పోయి ఇంట్లో జరుగుతున్న తతంగం చూడసాగాడు. మలయాళ మంత్రగాడు దెయ్యాన్ని పారదోలడానికి అవసరం అయిన హంగామా అంతా సమకూర్చుకొని ఇంటి యజమానితో, శేషాచలం గారు, మీరేం కంగారు పడకండి. మీ దురదృష్టం కొద్దీ ఇంటికి దెయ్యం పీడ పట్టింది. అయితే అదృష్టం కొద్దీ నేను ఇక్కడికి రావడం జరిగింది. నా తాంత్రిక పూజ పూర్తయ్యేసరికి దెయ్యం ఊరి పొలిమేరలు వదిలి పారిపోవలసిందే అన్నాడు. శేషాచలం దిగులుగా అక్కడ చేరిన వాళ్ళకేసి చూస్తూ, నిజానికి ఇది నా దురదృష్టం కాక మరేమిటి? నేను నిక్షేపం లాంటి ఇంటి పక్కనున్న ఇల్లే కొనవలసింది. నా రోజులు బాగా లేక ఎవరో రంగరాజు అనే శ్రీమంతుడు రెట్టింపు ధర ఇచ్చి దాన్ని కొనేశాడు. ఇదే నా ఆఖరి ప్రయత్నం. ఇంటిని పట్టిన దెయ్యం వదలకపోతే నేనే ఇంటిని గాలికి వదిలేసి లేచిపోతాను అన్నాడు. శేషాచలం మాట ముగించగానే ఇంటిని పట్టిన దెయ్యం ఉరుములాంటి గొంతుతో, ఏమిటి, పక్క ఇంటిని రంగరాజు కొన్నాడా? రంగరాజు అంటే సింగవరంలో ఉండే రంగరాజు కాదు కదా అని అడిగింది. దెయ్యం మాటలకు అక్కడ చేరిన వాళ్ళందరూ భయభ్రాంతులయ్యారు. మంత్రగాడు శేషాచలం కేసి ఆశ్చర్యంగా చూశాడు. శేషాచలం మంత్రగాడితో, అవును, పక్క ఇంటిని కొన్నది సింగవరం నుంచి వచ్చిన రంగరాజే అన్నాడు. ఆ మరుక్షణం దెయ్యం కీచు గొంతుతో, అలాగా, అయితే నేను ఇల్లే కాదు, ఈ పరిసరాలే వదిలి వెళతాను అన్నది. మంత్రగాడు గర్వంగా మీసం మెలివేసి అందరికేసి చూస్తూ, చూశారా, నేనింక దెయ్యం భరతం పట్టేందుకు మంత్రాలే చదవలేదు, అప్పుడే అది హడిలి పారిపోతున్నది అన్నాడు. ఆ మాటలకు దెయ్యం పెద్దగా వికటాటహాసం చేసి, మూర్ఖా, నేను ఈ ఇల్లు వదలాలనుకోవడానికి కారణం నీ మంత్రతంత్రాలు ఏవీ కాదు. నా పేరు శివయ్య. నేను బతికున్న రోజుల్లో ఈ రంగరాజుకు పొరుగున ఉన్న ఇంట్లో ఉంటూ ఇతడు పెట్టిన నరకయాతనలన్నీ అనుభవించాను. నేను నా కుటుంబం చెల్లాచెదురైపోయి నేను దిక్కుమాలిన చావుకు గురి అయ్యాను.
పోరు పెట్టే ఇరుగు పొరుగు వాళ్ళు ఇళ్లను పట్టి పీడించే దయ్యాల కన్నా అధములు. రంగరాజు ఇక్కడ చేరాడు గనక ఈ సంగతి త్వరలోనే మీరు గ్రహిస్తారు అన్నది. ఆ వెంటనే ఇంటి మధ్య పెద్ద సుడిగాలి లేచింది. దాని తాకిడికి మంత్రగాడి ముందున్న పూజా సామాగ్రి పళ్ళాలతో పాటు పైకి లేచి చెల్లాచెదురుగా పడిపోయింది. మంత్రోచ్చారణ ప్రారంభించాడు మంత్రగాడు అతి భయంతో. అయితే ఈ లోపలే దెయ్యం సుడిగాలితో పాటు కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. జనంలో కొందరు రంగరాజు కేసి చూస్తూ గుసగుసలు ప్రారంభించారు. ఇది గమనించిన రంగరాజు దెయ్యం చెప్పిన రంగరాజును ఒకవేళ నేనేనేమో అన్న శంక కలుగుతున్నది. ఏమైనా ఇదేదో తంపుల మారి దెయ్యం. మనుషుల్లోనే నిజాయితీ అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో దెయ్యాల నిజాయితీ సంగతి పట్టించుకోనవసరం లేదు అన్నాడు. ఆ మాట నిజమే. ఆ మాట్లాడింది శివయ్య దయ్యమో సీనయ్య దయ్యమో మనకేం తెలుసు? మంత్రగాడి శక్తిని కించపరిచేందుకు అది నోటికొచ్చినట్టు పేలి ఉంటుంది అన్నాడు జనంలో నుంచి ఒకడు. అవునన్నట్టు కొందరు తలలు ఊపారు. అయితే రంగరాజు మాత్రం సిగ్గుతో అవమాన భారంతో తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆయన ఇరుగు పొరుగులతో సఖ్యంగా ఉంటూ అందరి చేత మంచివాడనిపించుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.